హాయ్ మేడం. ఇప్పుడు ఏపీలో 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న పర్సన్ అంటారు. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ సీఎంకి చంద్రబాబు నాయుడు గారికి తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. గతంలో చేసిన ఒక 15 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక ఎన్డీఏ ప్రభుత్వ సంస్థకు ఆయన చైర్మన్గా ఉండే గతంలో. అంత చరిత్ర ఉంది. ప్లస్ నీకు ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లా పరిపాలించిండో అందరూ చూసిందండి. ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక ల్యాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ చూసినాయి మనం. కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం, గట్టి నమ్మకం ఉంది ప్రజలకు. కాబట్టి ఆయన్నే వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో, విజన్ 2047 లాగా మరి 5 ఏళ్లలో నేను ఆంధ్రాని చేసి చూపిస్తానన్నారు. మరి ఆయన 5 ఏళ్లలో రిటైర్మెంట్ అయిపోతే మరి ఈ 2047 ఎలా చేయగలుగుతారు? వాళ్ళ బాబు లోకేష్ గారు ఉన్నారు కదండి, ఆయనతో చేపిస్తారు అని అనుకుంటున్నాను. కావాలనే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. మరి నిజమేనా? ఉండొచ్చండి. వాలంటీర్ల సిస్టమ్ అనేది ఉపయోగం ఉందంటారా లేదంటారా? లేదని అనుకుంటున్నాను మేడం. సో, ఎందుకు లేదనుకుంటున్నారు? అది తీసేస్తేనే బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో, ప్రజలకి అనేక రకాల పథకాలు జగన్ అందిస్తున్నాడు. మరి ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందా? కొద్దిగా ఉపయోగం ఉందని అనుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు, ఐటీ రంగం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? ఆల్రెడీ కొన్ని కంపెనీలు ఆడ దివాళీ తీసిన పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు కియా మోటార్స్ కూడా ఆడ ఉన్నది, వెళ్ళిపోయింది. అటువంటి ఐటీ సంస్థలు ఎన్నో మీకు అక్కడ బెంగళూరు కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ రావడం జరిగినాయి. కాబట్టి ఆయనకు కొంతసేపు మీకు ఆ సంక్షేమ పథకాలనే కోణంలో ఆలోచిస్తారు కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ రాదని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, ఆ పాదయాత్ర ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకొస్తుంది. అది మార్పు కనబడుతుంది కదండి. ఇప్పుడు ప్రజాదరణ కూడా మనం ఈ మధ్యకాలంలో మీటింగ్లలో చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన మధ్యలో వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది కాబట్టి షర్మిల గారు మన రాష్ట్ర బాధ్యత అధ్యక్ష బాధ్యత తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఓట్ బ్యాంకింగ్ అనేది చేలుస్తుంది. ఖచ్చితంగా టీడీపీ, జనసేన 2 పొత్తులు గెలుస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. షర్మిల గారు ఇప్పుడు మరి వ్యతిరేకత పాటిస్తున్నారు కదా, మరి అలా వ్యతిరేకంగా పాటించడం వల్ల ఆమె మన అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? మరి కొడుకుకి ఛాన్స్ ఇచ్చారు అనుకున్నారు, ఇప్పుడు కూతురుకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? లేదండి, ఇవ్వరండి. ఖచ్చితంగా ఇవ్వరు. చాలా ధీమాగా వై నాట్ 175 అంటున్నారు. మరి 175 కి 175 వచ్చే 120 to 130 వస్తాయండి. ఎందుకంటే ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి ఖచ్చితంగా అందులో అయితే రాకపోవచ్చు. థ్యాంక్ యూ అండి.